మా ఇంటి చుట్టూ ఎవడన్నా తిరిగాడు అనుకోండి, ఎందుకు తిరిగాడో తెలుసుకునేటువంటి హక్కు నాకు గాని, ఎందుకు తిరిగేవరా అని అడిగే హక్కు చట్టానికి గాని లేదా? లేకపోతే నన్ను చంపేస్తామని ఎవడన్నా బెదిరించాడు అనుకోండి, బెదిరించినోడు ఎందుకురా నన్ను బెదిరిస్తున్నావని అడిగే హక్కు నాకు గాని, అతను ఎందుకు బెదిరిస్తున్నావనే హక్కు చట్టానికి గాని లేదా? ఏం చెప్తారు అంటే ఈ వాదనలు ఏమనాలంటే తెలివి తక్కువ వాదనలు అని అనటానికి లేదు, కొట్టుబడేయటానికి లేదు. వీటిని బరితెగింపు వాదనలు అంటారు. బరితెగింపు. ఈ బరితెగింపు ఏ అండ చూసుకొని వస్తుంది? ఏ అండ చూసుకొని ఇంత బరితెగించి మాట్లాడుతున్నారు? ఏ చట్టాలైతే ఏ న్యాయాలైతే పనిచేయాలనుకుంటున్నాయో వాటిని కూడా పని చేయకుండా ఉండేంత బరితెగింపు ఎందుకు వస్తా ఉంది? ఎవరిని చూసుకొని వస్తా ఉంది? ఇది అందరికీ అర్థమవుతా ఉంది. నేను ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తా. ఈ ఆర్జీవి ఒకడున్నాడు, ఎవరు రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక సినిమాలు తీస్తా ఉంటాడు. సినిమాలు తీయటానికి కొన్ని హక్కులు ఉంటాయి, తీసుకోవచ్చు. కొంత హాస్యం కోసం ఏదైనా పేర్లు అర్థం అట్లా ఇట్లా చేస్తారు. కానీ అతను ఏం చేస్తున్నాడు? డబ్బు కోసం కక్కుర్తి పడి ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి కేసులో వివేకానంద రెడ్డిని ఎవరైతే చంపారో చంపిన వాళ్ళని నిర్దోషులుగా, ఎవరైతే నిర్దోషులుగా ఉన్నారో, ఒక రాజకీయ పార్టీలు నడుపుతా ఉన్నారో రాజకీయ పార్టీలు నడిపినటువంటి వాళ్ళని దోషులుగా, తీవ్రమైనటువంటి నేరస్తులుగా, చంపినటువంటి వాళ్ళగా, తలలు తీసేటువంటి వాళ్ళగా వాళ్ళని చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే తలలు తీసినటువంటి, నిజంగా తలలు తీసినటువంటి వాళ్ళం నిర్దోషులుగా, అసలు సంబంధం లేనటువంటి వాళ్ళం తలలు తీసేవాళ్ళుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నంలో ఒక డిస్కస్ జరిగినప్పుడు ఒక టీవీ ఛానల్లో కొలికపూడి శ్రీనివాసరావు ఒక మాట అన్నాడు. ఇంత దారుణమా? చంపిన వాళ్ళను నిర్దోషులుగా, చంపిన వాళ్ళని నిర్దోషులుగా, ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళని దోషులుగా చూపిస్తా ఉన్నారు. ఇలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదని క్యాజువల్ గా తల తీసుకొస్తే నేను కొంత ప్రైజ్ ఇస్తానని ఏదో మాట్లాడాడు. ఆ మాట అన్నందుకే తప్పుగా తీసుకొచ్చి లోపలేశారు కదా, తీసుకొచ్చి కేసులు కట్టారు కదా. అచ్చెన్నాయుడు గారి మీద కేసులు కట్టారు కదా అన్యాయంగా, కొల్లు రవీంద్ర గారి మీద కేసులు కట్టారు కదా అన్యాయంగా. పోస్ట్ పెడితే కేసులు కట్టి తీసుకొచ్చి నిర్బంధించి హింసిస్తా ఉన్నారు కదా. రంగనాయకమ్మ గారి మీద కేసులు కట్టారు. ఈ ప్రభుత్వం ఉన్నట్టే కదా. అంటే ఏ తప్పు చేయకపోయినా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే కేసులు కడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేనే సార్, మీకు తెలియదా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని షూట్ చేయాలి, కాలర్ పట్టుకోవాలి, చెప్పుతో కొట్టాలి, ఇవన్నీ మాటలు మాట్లాడారు కదా. మరి ఆయన చంపాలని చెప్తున్నారు కదా. మరి అదొక అంశం. రెండో అంశం నేను ఇప్పుడు చెప్తానా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా వాళ్ళ బాబాయ్ తండ్రి చిన్ననాన్నగా ప్రేమిస్తే, ఇప్పుడు నాన్న చంపినవాడికి చిన్ననాన్న చంపడం పెద్ద పని కాదు. నాన్నకి చిన్ననాన్నకి చాలా తేడా ఉంది. ఆ కేసు కూడా రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే తేలుస్తారు. మా మీద వేసారు కదని వాళ్ళు కూడా నిందలు పడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా నిందలు పడ్డారు. మా నాన్న కాంగ్రెస్ వాళ్ళు చంపారు, రియాన్స్ వాళ్ళు చంపారు, ఆ రోజు వేసి ఒక సానుభూతి సంపాదించుకున్నాడు. మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపించని ఒక సానుభూతి సంపాదించుకున్నాడు. నన్ను చంద్రబాబు నాయుడు చంపించబోయాడని ఒక సానుభూతి తెచ్చుకున్నాడు. ఈ రోజు షర్మిలాని వాళ్ళని మా కుటుంబాన్ని నిట్ట నిలువున చీల్చి ఏదో చేసుకోబోతున్నారని సానుభూతి తెచ్చుకోబోతున్నాడు. ఆ చీల్చడం అంటే ఏందో తెలిసింది. నేనేమంటానంటే నిజంగా నువ్వు కనుక కేవలం నువ్వు కుటుంబాన్ని ప్రేమిస్తావని మేము అనుకో. తల్లిని ప్రేమిస్తావు, చెల్లిని ప్రేమిస్తావు, బాబాని ప్రేమిస్తావు, రక్త సంబంధికులు ప్రేమిస్తావు మేము అనుకో. కానీ నువ్వు ముఖ్యమంత్రి కదా, చట్టం నీ చేతుల్లో ఉంది కదా. చట్టం నీ చేతుల్లో ఉన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, నీకు ఏ మరక లేకపోతే, నీకు ఏ మర్మం లేకపోతే, నీకు ఆ హత్యతోటి ఏ సంబంధం లేకపోతే, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో మిగతా వాళ్ళు, ఏది రక్తం మరకలు తుడిపేసినటువంటి వాళ్ళు, గొడ్డలతోటి నరికిన నువ్వు చెప్పావు, గొడ్డలతోటి ఇట్లా నరికారు, ఇట్లా ఒక కబాడ్కి ఇట్లా దిద్దారు, బాత్రూమ్ వరకు చిన్న ఇట్లా లాకెళ్ళారు నువ్వు చెప్పావు. నువ్వు చెప్పావు కదా. ఆ చెప్పిన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ కానీ కూడా చేస్తా ఉన్నావు? సిబిఐ మీద కేసులు పెట్టేస్తా ఉన్నావు. సిబిఐ ఎంత అభాసుపాలైంది దేశవ్యాప్తంగా. ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో, మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు కేసులో సిబిఐ తరుముకున్నారంటే వాళ్ళకి నామతే కదా, వాళ్ళకి చిన్నతనం కదా, వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటే వాళ్ళకి చిన్నతనం కదా. నేను అంటూ ఉన్నా, చిన్న విషయంలో కామెంట్ పెడితే కేసులు పెట్టే నువ్వు ఇంత దారుణంగా మీ బాబు చెప్పినటువంటి వాళ్ళని నువ్వేం చేయలేకపోతున్నావంటే నీ పాత్ర లేదని ఎట్ట అనుకుంటారు. ఇందాక మా సోదరుడు జనసేన మా అన్న ఒక మాట అన్నాడు, మనం చేస్తే నిజమైన ఆరోపణలు అనుకుంటారని. మేము చేసే ఆరోపణలు అయితే ఆరోపణలని ఖండించు, నిజమైన సాక్ష్యాలు బయట తీసుకురా. అన్ని దారుణంగా చూపిస్తున్నాయి. ఎప్పుడు ఫోన్ చేసావు,
ఎన్ని గంటల ఫోన్ చేసావు? ఆ ఫోన్ ఎక్కడికి వచ్చింది? ఆ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారు? ఆ ఫోన్ ఎంతసేపు మాట్లాడారు? డబ్బులు ఎక్కడికి వచ్చింది? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడాడు? ఇవన్నీ ఎవరు చూపిస్తారు? ఒకప్పుడు ఈ రాష్ట్రంలో సాంప్రదాయాలకి, విలువలకి, చట్టానికి గౌరవించేటువంటి వ్యక్తులు చిన్న ఆరోపణలు వస్తే రాజీనామా చేసి వెళ్ళిపోతారండి. ఈ విధంగా ఆరోపణలే కాదు, నీ వైపున సాక్ష్యాలు, ఆధారాలు చూపిస్తున్నా కూడా నువ్వు పట్టుకున్నట్టుగా ఉంది. నీ దోషుల్ని కాపాడుతా ఉన్నావంటే ప్రజలు గమనించరా? ఎంతగా నమ్ముతావు? మొన్న చెప్పి 100% అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వస్తే ఇప్పుడు 500% అబద్ధాలు చేయడానికి 4-3 హత్యల ద్వారా నువ్వు మొన్న అధికారంలోకి వస్తే ఇప్పుడు హత్యలకు కుట్రలు చేస్తా ఉంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదనుకుంటున్నారా? వాళ్ళ బుర్రలో మెదళ్ళు అనుకుంటా ఉన్నారా? వాళ్ళకి విజ్ఞతలు అనుకుంటా ఉన్నారా? వాళ్ళు ఆలోచించాలనుకుంటా ఉన్నారా? కాబట్టి అవినాష్ రెడ్డి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి దోషుల్ని అరెస్ట్ చేపిస్తాడని కానీ, సిబిఐకి దాడి క్లియర్ చేస్తారని కానీ, లేకపోతే బరి తెగించి మాట్లాడకుండా చేస్తారని కానీ ఎవరు అనుకోవటం లేదు. కన్క్లూడ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన వెంటనే ఆయన జైలుకి వెళ్తాడు. ఆయన జైలుకి వెళ్ళిన వెంటనే ఈ వివేకానంద రెడ్డి కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జైలు పాలయ్యి శిక్షణ అనుభవిస్తారు. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత సేపు ఈ రాష్ట్రంలో అన్యాయం న్యాయం గారు, న్యాయం అన్యాయం గారు పరిగణించబడుతుంది. సరే, ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా ప్రయారిటీ ఇస్తారా? దీంట్లో ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తారా? ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే అది నా తండ్రా నీ తండ్రా, నా ఇల్లు కూలిపోయిందా నీ ఇల్లు కూలిపోయిందా, రోడ్డు మీద వెళ్ళే సామాన్యుడికి నష్టం జరిగిందా, సామాన్యుడు కోల్పోయాడా, వీటితోటి సంబంధం లేదు. ప్రభుత్వం యొక్క బాధ్యత దోషుల్ని పట్టుకోవడం, ప్రభుత్వం యొక్క బాధ్యత నేరస్తులకు శిక్ష చేయటం. తెలుగుదేశం ప్రభుత్వం కనుక ఇప్పటికే ఉండింటే ఆనాడు మా మీద వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి అపనిందనగా చేసుకోవటమే కాకుండా దోషుల్ని ఇప్పటికే మేము జైల్లో పెట్టించేవాళ్ళం. రేపు చట్టం ఖచ్చితంగా తన పని ఎన్ని అవరోధాలు చేసుకుంటా ముందుకెళ్తుంది. ఆ అవరోధాలు అన్నిటిని దోచుకొని ముందుకెళ్ళేటప్పుడు నేరస్తులు, తీవ్రస్తులందరూ కూడా జైల్లో ఉండేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. శ్రీనివాస్ గారు ఫైనల్ గా మ్యూట్లో ఉంది సార్, మ్యూట్లో ఉంది సార్, మ్యూట్లో ఉంది.